కరెక్ట్‌గా 1 మినిట్ 18 సెకండ్స్ దగ్గర ఒక బీట్ అయితే స్టార్ట్ అయిందండి సాంగ్‌లో. 'రాజా నీ స్వాగ్ సూపర్ రాజా నీ స్టైల్ బంపర్' అంటూ అక్కడ ఒక యానిమేషన్ పెట్టారండి లిరికల్ వీడియోలో. మన 'ప్రభాస్' అన్నవి వింటేజ్ స్టిల్స్ అయితే పెట్టి ఆ యానిమేషన్ అయితే పెట్టారు. నిజంగా ఆ బీట్ ఏదైతే ఉందో పాన్ ఇండియా వైడ్‌గా సౌండ్ అయితే వినపడబోతుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ బీట్ అనమాట. ఇంకా రిమైనింగ్ సాంగ్ గురించి మాట్లాడుకుంటే ఈ సాంగు వినడానికి పనిచేసే సాంగ్ అయితే కాదనమాట. చూడడానికి పనిచేసే సాంగు. ఎందుకంటే, ఈ సాంగ్‌లో ఉన్న 'ప్రభాస్' గారి ఫ్రేమ్స్ అయితే ఒక్కసారయితే చూడండి. నిజంగా ఒక ఫ్రీ ఫ్లో 'ప్రభాస్' గారైతే మనకైతే కనపడుతున్నారు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, ఆ మూవ్‌మెంట్స్ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, వింటేజ్ డార్లింగ్ ఈస్ బ్యాక్ అనమాట. నిజంగా ఎనర్జీ అయితే మామూలుగా లేదు. ఇంకా సాంగ్ మధ్యలో తన బామ్మగారితో మన 'ప్రభాస్' గారైతే ఉన్నాడు. ఒకసారి ఆ స్టిల్స్ అయితే చూడండి. ఆవిడ సినిమాలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తుందనమాట. అంటే ఇంకా మీరు ఈ సాంగ్‌లో గనక చూసుకుంటే పెళ్లి కాని అబ్బాయిలాగైతే మన 'ప్రభాస్' గారైతే కనపడుతున్నాడు. లిరిక్ కూడా ఉంది. పాన్ ఇండియా నంబర్ 1 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ నేనేనే అని. ఈ విధమైన క్యారెక్టర్ అయితే మన 'ప్రభాస్' గారిదనమాట. ఆ బామ్మగారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ సినిమాలో వన్ ఆఫ్ ద కోర్ క్యారెక్టర్ అది. ఇక మన తమనన్న గురించి మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనమాట. ఇదొక పాన్ ఇండియా సినిమా. కానీ వీళ్ళు సాంగ్ రిలీజ్‌కి ముందు వింటేజ్ 'ప్రభాస్ ఈస్ బ్యాక్' అలాగే 2000s యొక్క వైబ్ అయితే వస్తదనైతే వీళ్ళైతే చెప్పారు. ఖచ్చితంగా ఈ సాంగ్ కూడా ఆ దశాబ్దానికి చెందిన సాంగ్ లాగైతే నాకైతే అనిపిస్తుంది. 'ఏక్ నిరంజన్' సినిమా ఉంది కదా! ఆ టైటిల్ సాంగ్ యొక్క వైబ్ అయితే నాకైతే వచ్చింది. అంటే సాంగ్ బాలేదని నేనైతే అనట్లేదు. సాంగ్ అయితే బావుంది. మంచి వైబ్ గూడా ఉంది. కానీ ఈ మ్యూజిక్ ఏదైతే ఉందో అదొక 15 సంవత్సరాల క్రితం వచ్చుంటే నిజంగా సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యేది. ఇప్పుడు ఆడియో సాంగ్ అయితే హిట్ అయిద్దని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా వీడియో సాంగ్ ఏదైతే ఉందో దాంట్లో 'ప్రభాస్' గారి స్టైలు, స్వాగ్ ఏదైతే ఉందో దానివల్ల రేపొద్దున జనవరి 9న స్క్రీన్ పైన ఈ సాంగ్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి 'ప్రభాస్' గారి ఫ్యాన్ యొక్క చొక్కాలైతే చిరిగిపోతాయని నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. దానికి ఓన్లీ రీజన్ ఎవరంటే 'ప్రభాస్' గారనమాట. ఖచ్చితంగా తమనన్న అయితే అప్ టు ద మార్క్ అయితే సాంగ్ అయితే కొట్టలేదు. కానీ ఈ సాంగ్ యొక్క సేవియర్ కావచ్చు, రేపొద్దున సినిమా యొక్క సేవియర్ కావచ్చు, ఖచ్చితంగా మన 'ప్రభాస్' గారే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. వింటేజ్ డార్లింగ్ ఈస్ బ్యాక్. అంతే. ఈ సాంగ్ గురించి పెద్ద రివ్యూ లేదు. సాంగ్ ఎలా ఉందో మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. సాంగ్ అయితే చాలా నార్మల్‌గా ఉంది. పాన్ ఇండియా సాంగ్ లాగా అయితే లేదు. కానీ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఈ సాంగ్‌ని కావచ్చు, రేపొద్దున ఈ 'రాజసాబ్' సినిమాని కావచ్చు, ఒంటి చేత్తో లేపబోయేది మన 'ప్రభాస్' డార్లింగే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. మరి ఈ సాంగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.